కడప కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశాడు. ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తన భార్యకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చికిత్స చేయడంతో అనారోగ్యానికి గురైనట్లు ఆరోపిస్తూ ఉన్నాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య అనారోగ్యానికి గురైందని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ ఆఫీసులోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వాళ్లు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ మనకు అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నా అనుకున్నాడు, దాని డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్పండి కలెక్టర్ కార్యాలయంలో. కడప జిల్లా చాపాడుకు చెందిన విశ్వనాథ్ రెడ్డి తన భార్యకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విసెక్టమీ ఆపరేషన్ చేయించాడు. ఈ ఆపరేషన్ ఫెయిల్యూర్ కావడం వల్ల తన భార్య అనారోగ్యం గురైందంటూ పలుమార్లు అటు ప్రభుత్వ ఏదైతే డిఎంఎన్హెచ్ఓతో పాటు ఇతర ఉన్నతాధికారుల వైపు వద్ద తిరిగినప్పటికీ ఎలాంటి న్యాయం చేకూరలేదు. దీంతో పాటు కలెక్టరేట్ లో గతంలో ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ఈ రోజు మరోసారి సోమవారం రోజు ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేయడానికి ఈ సందర్భంగా తాను ఎంత చెప్పినా ఎవరు స్పందించడం లేదంటూ ఆవేదనతో అతను పెట్రోల్ పోసుకొని పండించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడున్న అయితే ప్రజలు అయితే ప్రభుత్వ సిబ్బంది పోలీసులు వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఈ ఘటన వల్ల ఆ ఆసుపత్రిలో ఆ రోజు ఆపరేషన్ చేసిన వైద్యులు ఎవరు, ఏ విధంగా ఆమె అనారోగ్యానికి గురైంది అన్న విషయాల మీద వెంటనే తనకు నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆమె ఏదైతే మరింత మెరుగైన వైద్య చికిత్స అందించడానికి తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రికి తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మెటర్నిటీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడ తప్పుందన్న విషయాన్ని తేల్చి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. స్మృతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుల వల్ల తన భార్య అనారోగ్యానికి గురైంది అంటూ సదరు వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అక్కడ అలర్ట్ అయిన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపైన కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా.